అండి. నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఒక ఫంక్షన్ నిమిత్తమై నేను ప్రయాణమై వెళ్తుండగా మధ్యలో మా ఫ్రెండ్ కూడా కలిసిందండి. ఇంకా ఆటోలో అశ్వరావుపేట వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు అక్కడ బాబుకు వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి ఆటో ఆగి అక్కడ కొద్దిసేపు నిలబడ్డామండి. తర్వాత బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి సత్తుపల్లి బస్ ఎక్కి అక్క వాళ్ళ ఊర్లో దిగాలండి. ఫ్రీ బస్ ఎక్కుదామని చెప్పేసి కూర్చున్నాను. అలాగే ఫ్రీ బస్సే ఎక్కానండి. ఎప్పుడు ఆంధ్రాకి వెళ్ళటం వల్ల ఫ్రీ అనేది వాడుకోవడం అవ్వట్లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కాను. అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అండి. ఎంతో సంతోషంగా సరదాగా బయలుదేరి వస్తాం కానండి, గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఒక బాధాకరమైన విషయం గుర్తొచ్చేస్తుంది. అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ అక్క లేదు కదా అనే బాధ నాకు బాగా గుర్తుకొస్తుందండి. ఎందుకంటే మా అక్క 3 సంవత్సరాల క్రితం మా అక్క చనిపోయింది. ఇక్కడ అక్క లేదనమాట. కానీ అక్క వాళ్ళ అబ్బాయి అలాగే పిల్లలు మా బావగారు ఉంటారని చెప్పేసి వాళ్ళు ఏ ఫంక్షన్కి పిలిచినా వస్తామన్నమాట. ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండి. ఇందులో మా అక్క, మా బావగారు అలాగే పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారండి. ఇంకా నేను లోపల బెడ్రూమ్లోకి అయితే వచ్చానండి. వచ్చి రావటమే నా మనవడు చూడండి, నా చిన్న మనవడు అనమాట. చక్కగా దగ్గరికి వచ్చేసి ముద్దులు పెట్టుకుంటున్నాడు. వాడితో కాసేపు ఆడుకున్నాను. రావటమే కొద్దిగా గుమ్మంలో ఉన్న బాధ కూడా పిల్లలతో ఆడుకుంటే పోయిందండి. ఇంకా నా మనవడితో కొద్దిసేపు అలాగే ముద్దులాడి తర్వాత నా పెద్ద మనవడు కూడా ఉన్నాడండి. కానీ హోటల్ దగ్గరికి వెళ్ళాడు. మా బావగారు వాళ్ళు దేవుడికి పెట్టుకుంటున్నామని పిలిచారండి, అందుకని వచ్చాము. ఇప్పుడు అందరం కలిసి దేవుడి గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి. ఒకప్పుడు మా అక్కకి పెళ్ళైనప్పుడు ఈ ఊరు చాలా చిన్నగా అన్నీ కూడా చిన్న చిన్న ఇళ్ళు ఉండేవండి. ఇప్పుడు ఒక్కటి కూడా చిన్న ఇల్లు అనేది లేదు. ఇప్పుడు ఆ కనపడే ఇల్లు కూడా మా అక్క వాళ్ళ మరిది గారిదండి. మనం గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇది ముత్యాలమ్మ గుడి అంటండి. ఇది ముత్యాలమ్మ తల్లి గుడి అంటండి. ఇక్కడ పూజ చేసేసి బట్టలు నైవేద్యం పెట్టి బట్టలు అయితే పెట్టేసింది మా కోడలు. ఇప్పుడు ఇక్కడ నుంచి మారమ్మ గుడి అలాగే కనకదుర్గమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు కనిపించేది మారమ్మ గుడి అండి. అయితే ఆ వెనకాలే ఉన్నది కనకదుర్గమ్మ గుడి అంటండి. ఆ గుడిలో కూడా నైవేద్యం పెట్టి బట్టలు పెట్టేసి అక్కడ కూడా పూజ చేసుకొని మళ్ళీ వేరే గుడి దగ్గరికి అయితే వెళ్ళాలంటండి. చూద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ చెరువుగట్టు మీద ముత్యాలమ్మ తల్లి ఉందంటండి. అక్కడ మేకపోతుల్ని కోయడానికి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాం మేము.
ఈవిడ ఒకటి చేశాడని అందరూ ఏ చేస్తున్నారు. నడిచి వస్తున్నామని చెప్పి ఎదురుగా కారు అయితే పంపించారండి మా కోసం. ఇంక ఇక్కడ మేము కారు ఎక్కేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేస్తారో ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేకపోతులను చూడండి ఎలా కట్టేశారో. చెరువు గట్టు మీద ఉందండి ఈ ముత్యాలమ్మ తల్లి గుడి. ఇక్కడి నుంచి కిందకి దిగాలంట. ఈ మెట్ల నుంచి దిగితే అక్కడ ముత్యాలమ్మ తల్లి, ఇటు పక్క చెరువు అనమాట. చాలా బాగుంది చూడడానికి. పొలాల మధ్యలో ఉందండి. ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు రాసి బొట్లు పెట్టి నైవేద్యం పెట్టి అలాగే బట్టలు పెట్టి ఏటపోతుని వేసుకున్న తర్వాత ఇంకా పొలాల్లో ఇంకొక గుడి ఉందంటండి, అక్కడికి కూడా వెళ్ళాలంట. ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారనమాట. చూడండి అసలు ఎంత పచ్చగా ఉందో. ఇక్కడ పొలాల మధ్య ఉండటం వల్ల ముత్యాలమ్మ తల్లి చాలా బాగుంది చూడటానికి. మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. పాపం ఇది లాస్ట్ గుడి అంటండి, పామాయిల్ తోటలో ఉంది. ఇంకా ఈ గుడి దగ్గర నైవేద్యం పెట్టేసి బట్టలు పెట్టేసి ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టి మేకపోతుని జడతా ఇచ్చి తీసుకొని వెళ్ళటమేనంటండి. ఇక్కడతో గుళ్ళు తిరగటం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వంటల తర్వాత భోజనాలు ఇవన్నీ కూడా చూడాలంటే నా వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. నేను వెంటనే ఎగ్జామ్ అంటే హోటల్ తీసుకెళ్ళిపోతాడు. చీర కట్టుకుని 10ంటికి కట్టుకుంటాడు. తాగుతున్నాడు, ఏడుస్తున్నాడు. గుళ్ళన్నీ తిరిగి వచ్చేసరికి ఈ టైం అయిందండి. నా చిన్న మనవడైతే వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నాడంట. అందుకని మా అమ్మ ఎత్తుకొని బయట నుంచుంది. మేము వచ్చేసరికి టిఫిన్ అయితే పెట్టేశారండి. మా వాళ్ళందరం కలిసి కూర్చొని టిఫిన్ అయితే చేసేసాము.
ఇదనమాట హోటల్ అనమాట. హోటల్ దగ్గరే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అందరికీ. ఇంకా మధ్యాహ్నం టైం అయిందండి, భోజనాలకి అందరూ వచ్చేసారు. భోజనాలు అటువైపు భోజనాలు జరుగుతున్నాయి. మనం ఇప్పటి వరకు 4 గుడుల దగ్గరికి వెళ్ళామండి. మీకు ఏ గుడి నచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.